నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నిజామాబాద్లో ఏం జరుగుతుంది? భక్తి పేరుతో మోసం జరుగుతుందా? భక్తి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా? ఏం జరుగుతుంది? భక్తిని ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు భక్తిని ధర్మాన్ని దందా చేస్తున్నారు? నిన్న మొన్నటి వరకు సండేస్ రాగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం చూసేవాళ్ళం. ఏంది, సండే రాగానే వెళ్ళిపోయి నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే పోయింది, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండే పోయింది, నేను ఉన్నట్టుండి పడిపోయేదాన్ని, మూర్ఛ ఉండేది, నేను మంచిగా అయిపోయినా. ఇంకా ఇంకా బియాండ్ దిస్ చాలా స్టోరీలు మనం వినేటోళ్ళం. కానీ ఇప్పుడు అలాంటివే మన ధర్మంలో, హిందూ సమాజంలో, హిందూ ధర్మంలో, హిందూ దేవతలని అడ్డుపెట్టుకొని ఇదే చేస్తున్నారు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని. నిజామాబాద్లో బిఎల్ఎన్ గార్డెన్లో వెలిసినటువంటి, నాకు చెప్పడానికి అమ్మవారి పేరును తలుచుకోవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారిని మనం ఎంత పవిత్రంగా మాట్లాడుకుంటాం, ఎంత పవిత్రంగా చూసుకుంటాం, దీన్ని ఎంత చిల్లర చేసిండ్రు. నిజంగా అట్లాగే చేసిండ్రు. పబ్లిక్ని ఎలాంటి దోవలో తీసుకెళ్తున్నారు మీకు చెప్తాను. వీడియోస్ చూడండి. నేను చూపించడం కాదు, నేను చూపిస్తే కొన్ని చూపిస్తానేమో. పేజ్ ఓపెన్ చేసుకొని చూడండి, పిచ్చి పరాకాష్ఠకు చేరింది అని చెప్పాలి. మణిద్వీపేశ్వరి అమ్మవారు, నిజామాబాద్లో బిఎల్ఎన్ గార్డెన్లో వెలిసినటువంటి మణిద్వీపేశ్వరి అమ్మవారు, నిలిపినటువంటి జ్యోతి గారు. ఈమెకి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక సెంటెన్స్, సండే బ్యాచ్ అని. సో ఈమె ఇన్స్టా పేజ్లో మొత్తం అదే ఉంటుంది. మొత్తం ఈమె దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిన్న రాత్రి ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ మీకు చెప్పాల్సిన విషయం అది నేను మర్చిపోయాను. నేను మరి ఈ సంగతి ఏంది తెలుసుకోవాలి, నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి మేడం మరి మీరు ఏమీ దీని మీద స్పందించట్లేదు అని అడుగుతున్నారు. నాకు అంతకుముందు మా టీంలో ఒకరిద్దరు చెప్పిండ్రు, మేడం ఇట్లా వెలిసింది, ఇట్లా ఉంది అంటే పర్లేదు అని నేను లైట్ తీసుకున్నాను. అయితే తర్వాత ఇది కాంట్రవర్సీ క్రియేట్ అయినాక, అంటే ఈమె ఇట్లా ఉంది, ఎగ్నెస్ట్గా జరుగుతుంది, ఈ రెండు ఇష్యూస్ నా ముందుకు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజమని చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఎనలిస్ట్గా, జర్నలిస్ట్ అనేంత అర్హత నాకు ఉందా లేదా నాకు తెలీదు, ఒక ఎనలిస్ట్గా మాత్రమే, ఎందుకంటే నాకు తెలిస్తే నేను ఇంకొకరికి చెప్పగలుగుతాను. సో అక్కడికి వెళ్ళి వాళ్ళను చూశాను, అదంతా అడిగాను, మాట్లాడాను. వెళ్ళడం బయట నుంచే స్టార్ట్ అయింది డ్రామా. అది నాకు అర్థమవుతుంది. నిలబడి మాట్లాడుతున్నాము. ఏంటి అసలు ఏం జరుగుతాయి సేవలు ఇక్కడ ఏంటి అని అడిగాను. అక్కడికి వచ్చిన భక్తుల అనుభవాలు విన్నాను, వాళ్ళని కూడా అడిగాను. ఎంతవరకు నిజం ఏంటి అనేది చాలా స్పష్టంగా అడిగి తెలుసుకొని ఒకటి ముఖ్యంగా తనకి జ్యోతికి చెప్పింది ఏంటి అంటే, ఇట్లా అంటున్నారు అక్కడున్న భక్తులు, మా పాపం మేడంని ఇట్లా అంటున్నారు, ఆమె చాలా అసలు నిస్వార్థంతో చేస్తుంది, సేవ చేస్తుంది. సేవ అంటే మీకు చాలా సేవలు ఉన్నాయి, చెప్తాను అవి కూడా. మరి సేవ చేస్తుంది అని చెప్పిండ్రు. సరే అది ఎట్లా ఏంటి అనేది అడిగిన, వాళ్ళ అనుభవాలు అడిగిన, చెప్పిన తర్వాత నేను ఆమెకి చెప్పిన క్లియర్గా, అమ్మ నీ మీద ఇట్లా వస్తున్నాయి, నువ్వు అమ్మవారిని నిలిపినా అని చెప్తున్నావు. అమ్మవారు అనగానే మనం అందరము అసలు ఏ కాన్షియస్లో ఉన్నా అమ్మని తలుచుకోగానే చేతులకి ఎత్తి మొక్కి మనం భావ ప్రకటన తెలియజేస్తాం కదా. మరి నీ మీద వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం, ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ప్రజలకి చెప్పే బాధ్యత నా మీద ఉంది, మీరు మా దగ్గరికి రావాలి అని ఆమెను అడగడం జరిగింది. సరే, ఎందుకంటే మాకు ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది ఒక రోజులో. సో మీరు 1 గంటలో నిర్ణయం తీసుకొని నాకు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది చెప్పండి, దాన్ని బట్టి నేను నా షెడ్యూల్ వర్క్ చేసుకొని దీని గురించి చెప్తాను అని ఆమెకు వివరించడం జరిగింది. ఆమె సరే అనలేదు, చెప్తాము అనలేదు, దీనికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. బట్ నేనే 1కి 2 సార్లు ఇక్కడ జరుగుతుంది క్లియర్గా, అది మంచి అయితే మంచి, చెడైతే చెడు, రెండింటిలో ఏదైనా చెప్పే బాధ్యత నాకుంది. ఎందుకంటే ప్రజలని
మభ్యపెట్టి పక్కదారి పట్టించే హక్కు మనకి లేదు. ఇక్కడికి ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది భక్తులు వస్తున్నారు, నిజమే, అది వాస్తవం. భక్తి ఎక్కడుంటది? నమ్మకంతో కూడుకొని ఉంటది. ఒకరిని నమ్మాలి అంటే వాళ్ళకి ఆ విలువ ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. మరి ఇక్కడ అది ఉందా? ఉంటే ఉందని చూపిస్తాను నేను. నేను రెడీ. ఇప్పటికైనా తనొస్తే తన విషయాలను చెప్పడానికి నేను రెడీ. అంటే ఆమె ఇంకొకటి చెప్పింది. ఇట్లనే వచ్చిండ్రు. వచ్చి అక్కడ తీసుకున్నారు. డబ్బులు డిమాండ్ చేసిర్రు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేనెళ్ళి కంప్లెయింట్ చేసి చేయబోతున్నాను వాళ్ళ మీద చెప్పింది. డెఫినెట్‌గా చెయ్యాలి అని చెప్పిన. నేను అదే చెప్పిన. డెఫినెట్‌గా చెయ్యాలి. ధర్మాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళని చీల్చి చెండాడే అవస్థకి తీసుకురావాలి అని చెప్పిన. ఆమెకు అలాగే చెప్పిన. నిజాన్ని ఉన్నదున్నట్టు చెప్దాము, మీరు రండి అని చెప్పిన. ఆమె రాలేదు. ఆమె ఏ ఉద్దేశంతో రాలేదో ఆమెకే తెలియాలి. అట్లీస్ట్ మేబీ కుదరలేదు, ఫోన్ చేయొచ్చు, నంబర్ ఇచ్చి విజిటింగ్ కార్డ్ ఇచ్చి చెప్పి వచ్చా. ఇప్పటి వరకు ఎట్లాంటి రిప్లై లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు ఈ విషయం చెప్తున్నాను, అంటే ఏం జరిగింది అనేది చెప్తున్నాను. ఫర్దర్గా ఇంకా కొన్ని ప్రూఫ్స్తో పాటు నేనేం క్రియేట్ చేయలేదు. ఆమె తన పేజ్లో అప్లోడ్ చేసిన రీల్స్ మీకు చూపించి చెప్తాను. మీకు ఒక మూవీ గుర్తుంటుంది, బ్రహ్మానందం గారు ఆత్మలతో మాట్లాడతాడు. ఇక్కడ ఈమె మన దేవుళ్ళతో మాట్లాడుతుంది. అక్కడ అది ఫన్ కావచ్చు, అది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సృష్టించిన ఒక వీడియో కావచ్చు, ఒక తీసిన క్లిప్ కావచ్చు. కానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కాదు, ధర్మంతో, సనాతన ధర్మంతో, అమ్మవారితో ఆడుకుంటుంది ఈమె. అమ్మవారిని తన ఇష్టానికి వాడుకుంటుంది, అమ్మవారితో వీడియోలు చేస్తుంది, అమ్మవారితో వెక్కిలి డాన్సులు చేస్తుంది, అమ్మవారి పేరు చెప్పుకొని తన సొంత లాభాలకు సంబంధించిన పనులు చేసుకుంటుంది. తను ఎవరు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. తన పేరు జ్యోతి. ఆమె ఒక ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఉండాల్సిన లక్షణాలు కానీ, ఆ మాట తీరు కానీ, ఒక గురువు, ప్రొఫెసర్ అంటే ఉపాధ్యాయుణ్ణి దాటి ఒక నెక్స్ట్ లెవెల్, ఒక స్టేజ్ అది. మరి ఆమె మాటల్లో కానీ, ఆమె చేతల్లో కానీ అమ్మవారు ఉన్న, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఎంత పద్ధతిగా ఉంటారో వందలు వేల సంఖ్యలో మనం ప్రూఫ్స్ చూపించచ్చు, నిదర్శనంగా మనుషుల్ని చూపించచ్చు. మరి ఇక్కడ ఏం చేస్తుంది ఈమె అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా సండే బ్యాచ్ అని, ఆ సండే బ్యాచ్లో అన్నీ ఇవే చెప్తున్నారు, మనుషులని గొర్రెలు చేసి పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఒక నిదర్శనంగా మరి ధర్మానికి చెడ్డ పేరుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా అదే ఇన్స్టా పేజీల్లో పెడుతుంది కదా, నా దగ్గరకు వచ్చిన ఆమె మాతో చెప్పిన యథార్థ సంఘటన ఏం జరుగుతుందమ్మా అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి అయిపోతుంది, నేను రమ్మని చెప్పట్లేదు, వాళ్ళే వస్తున్నారు, అద్భుతం జరిగిపోతుంది. ఒక ఆమె ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అంట. ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే ఇక్కడికి ఆ దేవాలయానికి వెళ్ళి, దేవాలయం కూడా అనొద్దు దాన్ని, ఆ స్థలానికి వెళ్ళి బొట్టు పెట్టించుకోగానే ఆర్గాన్స్ అన్నీ ఓకే అయిపోయి మంచిగా అయిపోయిందంట. ఇంకొక భక్తుడు చెప్పాడు, ఆయనకి స్కిన్ డిసీజ్ అంట, ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడంట, ఆయనకి స్కిన్ డిసీజ్ అంట, ఆయన స్కిన్ డిసీజ్ ఇద్దరు డాక్టర్ల పేర్లు చెప్పారు. బట్ నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను, అసలు కేస్ స్టడీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, అవసరమైతే వాళ్ళ డాక్టర్లతోనే మాట్లాడిస్తాను. ఆయనకి చర్మ వ్యాధులు ఉంటే ఒక డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్, ఇద్దరు డాక్టర్స్ని కలిశాడు, వాళ్ళ మెడిసిన్ తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళ కొలీగ్ ఈ సంస్థకి సంబంధించిన ఆమె ఫ్రెండ్, ఇద్దరులో ఎవరో ఒకరు. ఆయన చెప్పింది నాకు క్లారిటీగా అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు గాబరాగా ఉన్నారు. ఏది చెప్పినా ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేస్తున్నారు. ఆగండి అని నిదానంగా మాట్లాడుతున్నా ఎవరో ఒకరు మధ్యలోకి ఇంటర్ఫియర్ అవుతున్నారు. నేను ఆపి మాట్లాడినా. అఫ్కోర్స్ ఆయన ఏం చెప్తున్నాడంటే, మందులు మానేసి ఉన్నాడంట, ఇప్పుడు చర్మ వ్యాధి నయమైపోయిందంట, ఇంట్లో వాళ్ళకి కూడా మానసికంగా బాగైపోయిందంట. మరి వాళ్ళు వచ్చారా, రాకముందే ఈయన వెళ్ళడం వల్ల వాళ్ళకి బాగైందా, నాకు అది క్లారిటీ లేదు. అంటే నేను అడగలేదు, క్లారిటీ కాదు, అది అడగలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, మల్టిపుల్ పీపుల్ మాట్లాడుతుంటారు, అడిగిన వాళ్ళు ఒక్కరు సమాధానం చెప్పరు, అడిగిన దానికి డైరెక్ట్గా సమాధానం రాదు, మల్టిపుల్ పీపుల్ వస్తుంటారు మధ్యలోకి. ఎందుకు అంటే అక్కడ జరుగుతుంది
కన్‌ఫ్యూజ్ అయిపోవాలి. ఎవరికీ ఏమీ అర్థం కావద్దు.